వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణ. జగిత్యాలలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నష్టపోయిన రైతులను ఏ ఒక్క మంత్రి కూడా పరామర్శించలేదన్నారు. కాంగ్రెస్ హామీలపై అసెంబ్లీలో మాట్లాడితే దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు విపరీతంగా పెరిగాయని, కాంగ్రెస్ 16 నెలల పాలనలో 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని విమర్శించారు. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఇంత స్వల్పకాలంలో ఈ స్థాయిలో అప్పులు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందన్నారు. సాగునీరు అందక, విద్యుత్ సరిగా లేక లక్షలాది ఎకరాలు పంటలు ఎండిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ పాల్గొన్నారు. గత 30 ఏళ్ళుగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు అనేటివి జగిత్యాలకు పెద్ద మొత్తం సాధించుకుంటున్నాం. ఒకనాడు ఆరోగ్యశ్రీ లేకముందు అటు సీఎం రిలీఫ్ ఫండ్, పిఎం రిలీఫ్ ఫండ్, స్టేట్ ఇల్నెస్ ఫండ్ అనే విధంగా ఒక వ్యక్తికి పెద్దగా అనారోగ్యం పాలైనా కానీ మొత్తం ఇప్పించినటువంటి అనుభవాలు కూడా మనకు ఉన్నాయి. దానికి అనుగుణంగా జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున నాటి నుంచి నేటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మధ్యలో మేము ఎన్టీ ఆరోగ్య సేవ పెట్టి కూడా ఒక 30,000 కుటుంబాలకు ఈ ప్రాంతంలో ఆ ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని విరిపేసుకోవడం వల్ల మళ్ళీ దాన్ని మేము కొనసాగించలేకపోయినాం. ముందు ఇతరత్ర కార్యక్రమాలు కూడా కొనసాగించాలనేదే మా ధ్యేయం అని చెప్పని తెలియజేస్తూ, కానీ నేడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే ప్రధానంగా మొన్న బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంతో మొదలై ఎల్లుండటికి సమావేశాలు ముగుస్తున్నాయి. ఈ 16 నెలల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు గురించి మాట్లాడినా కానీ పథకాలు అరకొరగా నిధులు విడుదలవుతున్నాయి. ప్రభుత్వంలో వేసినటువంటి పనుల బిల్లులు కూడా మీరు చెల్లింపేయడం లేదు. బయట చూస్తే 20% కమిషన్ అనే విధంగా వినబడుతున్నది. ఇది అత్యంత దారుణం. ఈనాడు కూడా ఈ పరిస్థితి లేకుండా అని చెప్పానంటే వాటికి జవాబు ఇప్పుడు దాటేసే పరిస్థితులనే ఉందే కానీ సరైన విధంగా స్పందించాలనే ఆలోచన మాత్రం ప్రభుత్వంలో కనబడడం లేదు. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లా చిర్రావూరులో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య